తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఎదగని మనస్సులు 3వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని దిగారు హర్ష, బిందు మ్యూజియం పై అంతస్తు నుంచి. ఇక చాలు బాబు అన్నది బిందు. అదేదో బొమ్మొచ్చి గంట కొడుతుందట, అది చూసి వెళదాం అన్నాడు హర్ష. అది కిందనే, పద. ఒక చోట వరండా ముందున్న ఖాళీ స్థలంలో బెంచీల మీద చాలామంది కూర్చున్నారు. ఇక్కడే అంది. ఎప్పుడు కొడుతుంది? బిందు వాచి చూసుకుంది. హర్ష చూశాడు. మరో 5 నిమిషాల్లో కొడతారు. ఇద్దరు వెనక్కి వెళ్ళారు. హర్ష జేబులో చేయి పెట్టి వేరుశనగపప్పు తీశాడు. తీసుకో. ఇద్దరిని కలిపి కొందరు వింతగా చూడటం మొదలెట్టారు. వారిని మోచేత్తో పొడిచి చూపించింది. నాన్ సెన్స్, అందుకే ఐ హేట్ దిస్ కంట్రీ పీపుల్. ఏ ఫారిన్ కంట్రీస్లో ఉండవా ఇలాగా? నాట్ ఎట్ ఆల్. గంట కొట్టాడు. ఒక చిన్న మనిషి ఆకారం బొమ్మ. అందరూ గోలగా అరుస్తూ లేచారు. కమాన్. హర్ష చెయ్యి అందించాడు. అతని చెయ్యి అందుకుని లేచింది. ఎక్కడికి? జూ దగ్గరే. ఆటో తీసుకుని జూకు వెళ్ళారు. ఈ జంతువులకి ప్రాపంచిక విషయాలతో సంబంధం ఉన్న మనుషులకు చాలా పోలికలు ఉన్నాయి కదా? హర్ష అడిగాడు బోన్లో ఉన్న పులిని చూపిస్తూ. ఎలా? సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఈ బోనుల్లాగే కనిపించవు అన్నాడు. నేను అంత డీప్గా ఆలోచించలేదు. ఈ జూ ఏముంది? లివింగ్ డెజర్ట్ చూసావా? అది చూడు, వండర్ఫుల్ పిక్చర్. ఈసారి వస్తే చూస్తాను అంది. కాసేపు తిరిగి ఇద్దరు ఒక చోట పచ్చిక మీద కూర్చున్నారు. బెల్ బాటంలో జర్నీ కంఫర్టబుల్గా లేదు. అఫ్కోర్స్ అన్నది. చిప్స్ పొట్లాన్ని తీసింది. తన భుజానికి తగిలించుకున్న బ్యాగులో ఇచ్చి, పార్కుల్లో న్యాచురల్ బ్యూటీ కనిపిస్తుంది అన్నాడు. నో, ఇదంతా కత్తిరించి పాడు చేశారు. తిరుమలకు వెడుతుంటే కొండలపై చూసేది న్యాచురల్ బ్యూటీ. మేము వెళ్ళాలి ఈసారి అన్నాడు. పెద్దమ్మ ప్రతి సంవత్సరం పెడుతుందట కదా? మమ్మీతో వెళితే లేనిపోని కట్టుబాట్లు. ఐ హేట్ దట్ బార్బేరియన్ సిస్టమ్ అన్నాడు. అమ్మ అలా ఎప్పుడూ కట్టుబాట్లలో పెట్టదు. యు ఆర్ లక్కీ. మరి నీ వుడ్ బీ? అదే మురళీకృష్ణ. మై గాడ్, మోహన మురళీకృష్ణ అని పెట్టలేదు. ఆయన ఎటువంటి వారు? వాట్ డూ యూ మీన్? అంటే ఇలా తిరుగుతూ హాయిగా గడపడం ఇష్టపడతారా, లేక? నాకేం తెలుసు? పూర్తిగా తెలియకముందే వివాహానికి ఎలా అంగీకరించావు? దట్ ఈజ్ ఆల్సో ఏ పాయింట్. ఆలోచనలో పడింది బిందు. కానీ వెంటనే తల్లి, తండ్రి కళ్ళ ముందు మెదిలారు. వాళ్ళది పెద్దలు నిర్ణయించిందే. మరి అన్యోన్యంగా ఉంటున్నారే. ఒకప్పుడు అలా జరగచ్చు. ఐ అగ్రీ. ఇప్పుడు మనం ఆ పాత పద్ధతిని ఖండించాలి. వధూవరులు ఇష్టపడి చేసుకునేదే పాత పద్ధతి అంటారు తెలుగు మేడం. డామిట్, మీ తెలుగు మేడంకి ఏం తెలియదు. స్వయంవరం, రాక్షస వివాహం ఇవన్నీ ప్రేమ పెళ్ళేనట. ఓ నో, ఆ ప్రేమకు మోడర్న్ ప్రేమకు కంపారిజన్ లేదు. తర్వాత మాట్లాడుకుందాం. చార్మినార్ చూసి ఇంటికి వెళ్దాం. అదే గోల్కొండ కోట చూడొద్దా? రేపు నాన్నగారితో వెళ్దాం. నో, మనం ఇలా స్వేచ్ఛగా మాట్లాడుకోలేం బిందు. మరెలా? ఆమె కళ్ళు విప్పింది. హర్ష ఆమె వంక చూశాడు. చిన్న చేప పిల్లల్లా అటు ఇటు కదలాడే కళ్ళు, పెన్సిల్తో చిత్రకారుడు గీసినట్టున్న ఆమె కనుబొమ్మలు చూస్తూ కూర్చున్నాడు. నిజమైన అందం బిందుది అనుకున్నాడు. ఆ సాయంత్రం ఇద్దరు ఇల్లు చేరేసరికి రాజారాం రానట్టుంది. హేమలత బయట నిలబడింది. దినమంతా తిరిగారా? మొహం ఎలా వాడిపోయిందో చూడండి. ఆప్యాయంగా ఇద్దరి భుజాలపై చేతులు వేశాంది హేమలత. నీకో మంచి వార్త బిందు. ఏమిటి? నేను ఆర్డర్ చేసిన వెంకటగిరి చీరలు వచ్చాయా అన్నది ఉత్సాహంతో. హేమ క్షణం విస్తుపోయింది. ఈ పిల్ల ఇంకా ఎదగలేదు. చీరలు, నగలు, గొడవ తప్ప మరేమీ పట్టదు. మాట్లాడవేమిటమ్మా? చీరలు కావు అన్నది డ్రాయర్ లాగా ఉత్తరం అందిస్తూ. బ్యూటీ క్లినిక్ వాళ్ళు రాశారా? ఉత్సాహంగా విప్పింది. అది మురళి ఉత్తరం. ఓ నవ్వుకొని చదువుకుంది.
తల్లిదండ్రులకు నమస్కారాలని చెప్పమన్న చోట ఆపి పక్కున నవ్వింది. ఏమిటే? ఏం లేదమ్మా, ఓల్డ్ గై తల్లికి ఉత్తరం ఇచ్చింది. నాకెందుకే? ఎవ్వరూ చదవనంత, నాకే పరిమితమైనంత మధురంగా ఏమీ రాయలేదులే. తల్లి మీదకు విసిరి పైకి వెళ్ళిపోయింది హిమబిందు. ఒట్టి పిచ్చిది అని నవ్వుకుని ఉత్తరం డ్రాయర్లో దాచింది. రెండవ రోజు రాజారాం తీసుకెళ్ళి గోల్కొండ కోట అలాగే ట్యాంకు తిప్పుకొచ్చారు. కారులో వెళ్ళినా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు హర్ష. బిందు, రేపటి నుంచి మనమే వెళ్దాం అన్నాడు మెల్లగా. ఆ మాట కళమ్మ విన్నది. ఇంకా ఇక్కడే ఉందామా? ఎల్లుండికి రిజర్వేషన్ చేయించుకొచ్చాడు బాబాయ్. మరో వారం రోజులుందాం మమ్మీ. చదువు చట్టుబండలైనా పర్వాలేదా? ఐ హేట్ ద ఐడియా. చదువు ఎక్కడికి పోదు. వింటున్నావా హేమ నీ కొడుకు మాటలు? ముందు సీట్లో కూర్చున్న హేమ నవ్వింది. వెనక్కి తిరిగి, ఇప్పుడు వెళ్ళండ్రా, మళ్ళీ బిందు పెళ్ళికి తప్పుకొద్దురు కానీ. చేదు మింగినట్టుగా మొహం పెట్టాడు. బిందు కిలకిలా నవ్వింది. ఇక హేమ, ఏమిటే, ఏమంటున్నారో విన్నావా? బాధగా అంది కళమ్మ. అక్క, కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో. అదంతా కుర్రతనపు చేష్ట. వాళ్ళకేం తెలుసు, తమాషా చేసుంటారు. నచ్చ చెప్ప చూసింది. అమ్మ, మరోసారి చెప్తున్నాను, నేను హర్ష ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. బిందు, ఎందుకు ఆ బెదిరింపు? ముందు నువ్వు నోరు ముయ్యి. కోపంగా చూసింది అక్క గుండె రాస్తూ. రాజారాం డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాడు. అతను గుండె నొప్పి కాదని తేల్చాడు. చెక్ చేసి, నాకు వివరాలు అక్కర్లేదు, ఏదో వినకూడని విషయం విన్నది, అవునా అన్నాడు ముందు సిరంజిలోకి ఎక్కిస్తూ. అన్నాడు ఇద్దరు ఒకేసారి. షాక్. అరగంటలో తేరుకుంటాను. ఏమి ఇవ్వాలో వివరంగా చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. రాజారాం ఆలోచిస్తూ మెల్లగా ఇంట్లోకి వచ్చాడు. పక్క గదిలో గల్లంతు వినిపించింది. అటు వెళ్ళాడు. హేమ కూతురి చెంపలు వాయిస్తోంది. బిందు కిక్కుమంటలేదు. హేమ, భార్యను ఆపాడు. ఏమిటండి, దాని మాటలు విన్నారా? ప్రాణం పోయినా సరే హర్షనే చేసుకుంటుందట అన్నది రొప్పుతూ. అలాగే కానీ నువ్వు ముందు అవతలకు పదా. ఏమిటండి, మీరు దాన్నే సమర్థిస్తున్నారా? వాగ్దత్త అయిన పిల్ల. ఎవరిని అడిగి వాగ్దానం చేశారు? రోషంగా అడిగింది బిందు. నీకు తెలీదా? తెలుసు మహా, అన్నీ అనుకుని అతన్ని చూపించారు. అప్పుడు హర్షతో పరిచయం లేదు కాబట్టి అతన్ని చేసుకుందాం అనుకున్నాను. ముందు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. హర్ష నీకు అన్న అవుతాడే అన్న. నాన్సెన్స్ బిందు, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఈ లోపల ఇల్లు విడిచిపోవాలని మాత్రం ప్రయత్నించకండి. నో, అలా ఎప్పుడూ చేయను నాన్న. అంత పిరికిదాన్నైతే రిజిస్టర్ మ్యారేజో గుడిలోనే చేసుకుని వచ్చేదాన్ని. థ్యాంక్స్. పెద్దమ్మని కన్విన్స్ చేయండి. మంచిది. ఏమిటది, మీకు మతిపోయిందా? హేమ, ఇప్పటి వరకు నా మతి సరిగ్గానే ఉంది. నువ్వు చిన్నపిల్లలా వాదిస్తే మతిపోతోంది అన్నాడు. ఆమెను బలవంతంగా పైకి తీసుకెళ్ళాడు. ఈ గొడవకు మూల కారణమైన హర్ష మాత్రం చిన్నగా నవ్వుకుంటూ సిగరెట్ కాలుస్తున్నాడు వరండాలో కూర్చుని. చెల్లెలు మరిది పైకి వెళ్ళారని నిర్ధారణ చేసుకున్న కళమ్మ మెల్లగా కళ్ళు విప్పింది. మెల్లగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. బాబు హర్ష. మమ్మీ ఆశ్చర్యంగా చూశాడు. తల్లి పట్టుదల తను ఎరగంది కాదు, తమ మొహమే చూడదనుకున్నాడు. నేను లేస్తే పిన్ని కేకలు వేస్తుంది, కాస్త ఇంట్లోకి రా అంది. ఆమె హృదయం పచ్చి పుండులా ఉంది. ఉదయం ఫలహారం చేసేటప్పుడు చల్లని వార్త మెల్లగా ప్రకటించారు. హర్ష, బిందు ఎవరు అడ్డు పెట్టినా తమ వివాహం ఆగదని ఖచ్చితంగా చెప్పారు. ఆ మాట వింటూనే కళమ్మ అదోలా అయిపోయింది. హేమలత పట్టుకోకపోతే కింద పడిపోయేదే. ఒక్కరోజు అయినా లేకుండా గడిచిపోతే ఎంత బాగుండేది. మమ్మీ రా. వెనక్కి వచ్చి మంచం మీద కూర్చుంది. దూరంగా కూర్చున్న విపరీతంగా సిగరెట్ వాసన వస్తుంది. హర్ష, నాదొక్క మాట వినరా. నువ్వు కులంగాని పిల్లని, బీదింటి పిల్లని తెచ్చినా నాకేం అభ్యంతరం లేదు, కానీ చూస్తూ చెల్లెలు వరసైన పిల్లని చేసుకుంటే నేను చూడలేనురా అంది బాధగా. మమ్మీ, ఒక్క మాట అడిగేదా? అడుగు అంది అసహాయంగా. మీకు డాడీ ఏమవుతారు? అదేం ప్రశ్న? చెప్పు మమ్మీ, ఏం వరుస? మా మామయ్య కొడుకు బావ. మీ మామయ్య మీ అమ్మకేమవుతారు? మతిగానిపోయిందా? అన్న అవుతాడు. అవుతాడా?
మరి మీ అమ్మ అన్నయ్య ఒక తల్లి పిల్లలే కదా, వారిద్దరి పిల్లలు వివాహం చేసుకుంటే లేని తప్పు మీ అక్క చెల్లెళ్ళ పిల్లలు మేం చేసుకుంటే తప్పేమిటో అర్థం కావట్లేదమ్మా. నీకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయిరా. ఏమిటో చెప్పకూడదా? అలా చేసుకోరు, అది మన సాంప్రదాయానికి విరుద్ధం. ముస్లిమ్స్ చేసుకుంటేనే మనవారు హేళన చేసేవారు. ఎందుకు? ఆ ఎందుకుకి జవాబు లేదు. ఆమె లాజిక్ చదవలేదు, క్షణం ఆలోచించింది. చూడు హర్ష, శాస్త్రరీత్యా కూడా ఈ బంధుత్వంలో పెళ్లి ఆరోగ్యకరం కాదని డాక్టరు, రచయితలు అయిన ఒక ప్రముఖ వ్యక్తి రాశారు. ఆ పుస్తకం చదువుతావా? చదువుతానులే మమ్మీ. నువ్వు డాడీ ఎప్పుడైనా పోట్లాడుకున్నారా? నీ చిన్నప్పటి సంగతి వదిలి, నీకు తెలివి వచ్చాక పోట్లాడామా? పోనీ అది చెప్పు. తన అన్యోన్యతను గర్వంగా చెప్పుకుంది. నేను చూడలేదు. మరి ఇంకో విషయం, నేను పుట్టినప్పటి నుంచి అనారోగ్యంగా పెరిగానా? ఆ మాట ఎవరంటారు? నీది మంచి తత్వం. ఏదైనా జబ్బు చేసినా తెల్లారేసరికి ఆరోగ్యవంతుడు అయ్యేవాడివి. మరి ఒకే రక్తం, ఒకే మనుషుల తీరి తప్పు కదా మమ్మీ. తెల్లబోయింది కళమ్మ. తన కళ్ళ ముందు పుట్టిన కొడుకు తనకు నిజము ఇది అని చెప్తున్నాడు. హర్ష, ఎందుకు మమ్మీ అరుస్తావు? మీకు అనుకూలంగా బంధుత్వాలు మీరు తిప్పుకుంటే మాకు అనుకూలంగా మేము మార్చుకుంటాం. ఐ లైక్ దట్ డ్యామ్ దట్స్ ఆల్ అన్నాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్ళి జరగదు. ఎంత శాంతంగా చెప్పబోయినా కంఠంలో తీవ్రత ధ్వనించింది. మమ్మీ, ఎందుకు జరగదో కారణాలు చెప్తే నేను మానేస్తాను. నాకిష్టం లేదంతే. నాకిష్టమైంది అంతే అని గది వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కళమ్మ చేతనంగా రాయిలా కూర్చుంది చాలాసేపు. హర్షకు టెలిఫోన్ చేయించి పిలిపించిన తొందరపాటుకు తిట్టుకుంది. ఆమె ఈ బంధుత్వానికి రాజీ పట్టం అటుంచి ఊహించలేకపోతోంది. అది కాక బిందు పెళ్లి నిశ్చయమైంది. రాజారాం పేరు ప్రతిష్టలున్న బిజినెస్ మ్యాగ్నెట్. ఆయనకెంత అవమానం. హర్ష తండ్రి చెప్తే తప్పక వింటాడన్న నమ్మకం ఉంది. అందుకని పనివాడిని పంపి భర్తకు టెలిగ్రామ్ ఇప్పించింది. కాస్త నిశ్చింత అనిపించింది. చి, ఏం పిల్లలో, లేకుంటే హాయి, ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి, ఒక పిల్ల ప్రాణ సంకటం అనుకుంది. పైకి వెళ్దామా అని మెట్ల వరకు వచ్చి వెనక్కి తిరిగి పోయింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగం మనం రేపు విందాం. థ్యాంక్ యూ.